రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లాలో వామపక్ష పార్టీలు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా హిందూపురంలో వామపక్ష పార్టీలు స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించాయి. రైతాంగ సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయంటూ వామపక్ష నేతలు నిప్పులు చెరిగారు. హిందూపురం ఆర్టీసీ బస్టాండ్ను ముట్టడించిన వామపక్ష పార్టీ కార్యకర్తలు నేతలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. తక్షణం హంద్రీనీవా పూర్తి చేసి సీమకు సాగు తాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీనికి తోడు వడగాలులతో జనం అల్లాడుతున్నారు. ఎండ తీవ్రతకు రోజుకు 4-5 వడదెబ్బకు గురవుతున్నారు. వారం క్రితం వర్షంతో చల్లారిన జిల్లా మళ్లీ హీటెక్కింది. ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతపై ఓ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లా నిప్పుల కుంపటిలా మారింది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో అగ్నిగుండాన్ని తలపిస్తోంది. రోజంతా వడగాలులు అగ్ని జ్వాలలను తలపిస్తున్నాయి. ప్రవాహాలు సైతం నీడ కోసం పరుగులు తీసేలా ఎండలు మండుతున్నాయి. శిరలకు సైతం దాహం వేసేలా వేడిగాలులు వీస్తున్నాయి. పశువులు, పక్షులు, మనుషులు, మానులపై కక్షగట్టినట్టు సూర్యుడు వేసవిలో భీకర రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. జిల్లాలో వారం రోజుల క్రితం కురిసిన వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడింది. 3 రోజులుగా మళ్లీ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ విజృంభిస్తున్నాడు. బాణుడి ఉగ్ర రూపానికి గత 3 నెలల కాలంలో 40 మంది మృత్యువాత పడ్డారు. గతంలో ఎన్నడూ లేనంతగా సూర్యతాపానికి జనం అల్లాడిపోతున్నారు. రోజుకు 4-5 చొప్పున వడదెబ్బ బారిన పడుతున్నారు. గత 3 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెల్లబారిందంటే చాలు ఎండ తీవ్రత ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర పరిస్థితి ఉంటే గానీ జనం బయటకు రావడం లేదు. చిన్నారులు, పెద్దలు, వృద్ధులు, కష్టజీవులు వడగాలులతో అల్లాడిపోతున్నారు. బొగ్గు గనుల వద్ద పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో విధులకు కార్మికుల హాజరు శాతం తగ్గుతోంది. దీంతో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. ఓపెన్ కాస్ట్ గనుల వద్ద విధులు నిర్వహిస్తున్న కార్మికులు అనారోగ్యం బారిన పడుతున్నారు. మధ్యాహ్నం విధులకు హాజరయ్యే కార్మికుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. గత నెలలో ఉష్ణోగ్రతలు కాస్త ఎక్కువగానే ఉన్నా ఈ నెల ఆరంభం నుంచి అల్పపీడన, ఉపరితల ద్రోణుల ప్రభావంతో మేఘాలు కమ్ముకొని అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. చెరుజల్లులతో చల్లని గాలులు ఊరటనిచ్చాయి. దీంతో ఎండలు తగ్గాయని ఎంతో సంబరపడ్డారు. కానీ వారం రోజుల నుంచి పరిస్థితిలో మార్పు వచ్చింది. గతంలో కంటే రెట్టింపు ప్రతాపంతో సూర్యుడు నిప్పులు చెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరంలోనే 40 డిగ్రీల వరకు ఇక్కడ ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. ఇంకా ఈ సంవత్సరం చూస్తే ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటుందో అర్థం కాకపోతుంది. బయటకు రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసినట్లయితే రోడ్లన్నీ కూడా బోసిపోతున్నాయి. ప్రజలు 11-12 దాటిందంటే ప్రజలందరూ కూడా బయటకు రావడానికి భయపడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు అటువంటి వాళ్ళు బయటకు వస్తే వాళ్ళకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం కొంచెం చర్యలు తీసుకుని ఈవినింగ్ లేకపోతే మార్నింగ్ టైంలలో కొంచెం రోడ్లపైన వాటర్ చల్లించడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, ప్రజలకు దీని పట్ల అవగాహన కల్పించినట్లయితే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడిన వారైతారు. విద్యుత్ వినియోగం పెరిగింది. ట్రాన్స్ఫార్మర్లపై అధిక భారం పడి వేడికి కాలిపోతున్నాయి. దీంతో జిల్లాలో అక్కడక్కడా విద్యుత్కు అంతరాయం ఏర్పడుతోంది. రోహిణీ కార్తె ఆరంభంతో ఎండ తీవ్రతకు రోళ్లు కూడా బద్దలవుతాయనేది నానుడి. దీంతో ఇంకెంత ప్రభావం ఉంటుందోనని ప్రజలు ఆందోళన పడుతున్నారు.